ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు గిట్టుబాటు ధరల కోసమే కాక తాము పండించిన మామిడికాయలను గొజ్జు పరిశ్రమలకు తోలేందుకు టోకన్లు పర్మిట్ల కోసం కూడా రోడ్డుకెక్కే పరిస్థితి దాపరించింది. గత కొద్ది రోజుల క్రితం టోకన్ల కోసం జీడి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గొజ్జు పరిశ్రమ వద్ద రోడ్డుకెక్కిన రైతుల సంఘటన మరొక ముందే నిన్న బంగారుపాళ్యం పరిసర ప్రాంతాల్లో ఉన్న గొజ్జు పరిశ్రమ వద్ద పర్మిట్ల కోసం రైతులు రోడ్డుకెక్కారు. గొజ్జు పరిశ్రమ యాజమాన్యం పర్మిట్లు ఇవ్వకపోవడంతో సోమవారం ఉదయం మామిడి రైతులు చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై నల్లగాంపల్లి వద్ద రస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము పండించిన మామిడిని అమ్ముకోలేక ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు. నల్గాంపల్లిలోని సన్ గోల్డ్ గొజ్జు పరిశ్రమ యాజమాన్యం రైతులకు పర్మిట్లు ఇస్తామని ప్రకటించడంతో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. కొందరికే పర్మిట్లు ఇస్తామని చెప్పడంతో రస్తా రోకోకి దిగారు. సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సిఐ తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకుని నచ్చజెప్పి రస్తా రోకోను విరమింపజేశారు. అనంతరం గొజ్జు పరిశ్రమ యాజమాన్యంతో తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్, సిఐ కత్తి శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడి మామిడి రైతులకు పర్మిట్లు మంజూరు చేయించడంతో ఈ సమస్య తీరింది.